హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ నెల్లూరు కారం దోశ. ఈ కారం దోశ ఎలా చేయాలనేది మీకు వీడియో షేర్ చేస్తాను. వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం కారాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి 4-5 ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చిని వాష్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని తీసేసుకొని వాటర్లో నానబెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి, పులుపు కోసం అనమాట. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, మనకైతే కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఈ కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇది మనకి నెల్లూరు కారం దోశ అంటారనమాట. సో నెల్లూరు కారం అంటే ఇలానే రెడీ చేస్తారండి. సో ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని మనం పోపు వేసుకోవాలి. కొంతమంది పోపు కూడా వేసుకోరు, డైరెక్ట్గా దోశ మీద వేస్తారు. ఇక్కడ నేనైతే పోపు వేస్తున్నాను అనమాట. సో పోపు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకుందాము. ఇలా కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిటికెడంతా పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను, ఇది ఆప్షన్ మాత్రమే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపుని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో అంతేనండి, సింపుల్గా ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది కదా. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకైతే ఎర్రకారం యమ్మీగా కనపడుతుంది కదా, కలర్ఫుల్గా. సో ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం దోశని అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు దోశ ప్యానం పెట్టేసుకొని దీనిపైన ఆనియన్ని రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత దీనిపైన దోశ పిండి అయితే యాడ్ చేసుకుందాము. ఇలా దోశలా చేసేసుకున్న తర్వాత దోశని కొంచెం కాలనివ్వాలన్నమాట. ఇలా కాలిన తర్వాత దీనిపైన ఇప్పుడు ఎర్రకారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గీని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా మనం గీని యాడ్ చేసుకోవాలి. ఇలా గీని యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇలా స్పైసీగా వస్తుంది, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గీతో చేస్తేనే మనకి నెల్లూరు కారం దోశ అనేది బాగుంటుంది అనమాట. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు నెల్లూరు కారం దోశ. ఇప్పుడైతే దీన్ని నేను తీసేసి రివర్స్ వేసుకుంటున్నాను. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట దోశని. సో చూడండి, మనకి దోశ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసేసుకొని చూపిస్తాను. ఆనియన్ రుద్దిన తర్వాత కొంచెం దోశ పిండి వేసేసుకొని ఇలా దోశలా చేసేసుకొని కాలిన తర్వాత ఇప్పుడు ఎర్రకారం యాడ్ చేసేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంతేనండి, నెల్లూరు స్పెషల్ రెసిపీ ఇది మనకి నెల్లూరు కారం దోశ అన్నమాట. ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. టేస్ట్ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో చూసారు కదా, మనకైతే రెడీ అయిపోయింది నెల్లూరు కారం దోశ. సో ఇప్పుడైతే నేను తిని చూపిస్తున్నాను. ఇక్కడ మనం నెయ్యి వేసి చేసుకున్నాం కాబట్టి మనకి కారం అనేది ఉండదన్నమాట, స్పైసీగా ఉంటుంది. సో ఈరోజు రెసిపీ అయితే చూసేసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.